పెండింగ్ ప్రాజెక్టులు నిధులు సాధించుకుందాం, అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావాలి, డిప్యూటీ సీఎం బట్టి. అన్ని పార్టీలు ఎక్కడిది? బీఆర్ఎస్కు పార్టీ ఎంపీలే లేకపోయా. ఇక బీజేపీ మీరు దోస్తానేనే, మీరు భుజాల మీద చేసుకొని కూర్చొని మాట్లాడుకోర్రి, సమోసాలు బిస్కెట్లు షాదాయి బయటికి రారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటిపై ఎంపీలకు త్వరలోనే బుక్ లైట్. పార్లమెంట్ సెషన్కు ముందు ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ పెడదామని వెల్లడి. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తున్నది. అసదుద్దీన్. ఆల్ పార్టీ ఎంపీలతో ప్రజాభవన్లో మీటింగ్. బీజేపీ బీఆర్ఎస్ డుమ్మా. బీఆర్ఎస్కు సంబంధించి రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, పార్లమెంట్ ఎంపీలు ఈ ఎంపీలు లేరు, లోక్సభ ఎంపీలు లేరు. నువ్వు ప్రజాభవన్లో పెడితే ఆల్ పార్టీ మీటింగ్ ఎట్లయితుంది? ప్రజాభవన్ ఎవరిది? అది అధికారంలో ఉన్నోనికి సంబంధించి అధికారిక నివాసం. అది నీ అధికారిక నివాసంలో బీజేపీని బీఆర్ఎస్ని పిలిస్తే ఎట్లా వస్తారు? ఏదైనా ప్రైవేటు స్థలంలో పిలిచి పెడితే వచ్చును కావచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు రాలే, బీజేపీ వాళ్ళు ఎందుకు వస్తారు? మళ్ళీ వాళ్ళ మెడల మీదనే నువ్వు కత్తి పెడతా అంటివి. వాళ్ళు ఎందుకు వస్తారు? లేట్గా సమాచారం ఇచ్చారంటూ బట్టికి కిషన్ రెడ్డి లేఖ. అబ్బో చాలా దూరం ఉన్నారే, చాలా దూరం ఉంటుంది. ఆయన వేరే దేశం నుండే, నువ్వు వేరే దేశం నుండే లేఖ పంపిండట. చాలా లేటుగా సమాచారం ఇచ్చిందంటూ వీళ్ళకో వ్యూహం ఉంటుంది. రేపు మీటింగ్ పెట్టుకునే ముందు ఈ రాత్రి 10 గంటలకో 11 గంటలకో ఫోన్ చేస్తారు, సార్ రేపు ఆల్ పార్టీ మీటింగ్ ఉన్నది అంటారు. ఆయన కేంద్ర మంత్రి, ఆల్రెడీ ప్రోగ్రాంలు అన్నీ డిజైన్ అయి ఉంటాయి. రేపు ఎటు పోవాలి, ఏ కార్యక్రమంలో పాల్గొనాలి అని డిజైన్ అయి ఉంటాయి. ఓ వారం రోజుల ముందు చెప్తేనేమో షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని ఉండు. రాత్రికి రాత్రే ఫోన్ కొడితే ఏమన్నా తాగడానికి వచ్చేటోడా లేకపోతే తినడానికి వచ్చేటోడా? ఊర్లలో పోరగాన్లు అనుకుంటాను, రేపు కళ్ళు పోదాంరా రా తొందరగా అనగా వత్తమామ అని ఊరికి వచ్చేటట్టు ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆయన పార్టీకి కేంద్ర మంత్రి ఆయన. కాబట్టి మీరు ఆయనను ఓ వారం రోజుల ముందే వాళ్ళకు మీరు సమాచారం ఇవ్వని ఉంటుంది. ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఒకటి, సాగునీటి గురించి ఒకటి, తాగునీటి గురించి ఒకటి. మీరు పెండింగ్ ప్రాజెక్టులు అంటే ఆగిపోయిన వాటి మీద నిధుల కోసం మాట్లాడుతున్నారు, కానీ ఎండిపోతున్న పొలాల గురించి ఎందుకు మాట్లాడతలేరు మీరు? ఎండిపోతున్న పొలాల గురించి ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెడతలేరు మీరు? ఎండిపోతున్న పొలాల గురించి, రాని రైతు భరోసా గురించి, ఆగిపోయిన నీళ్ళ గురించి ఎందుకు ఈ ఆల్ పార్టీ మీటింగ్ పెడతలేరు? మీరు ఒక పనిచేయరు, జర్నలిస్టులతో ఒక మీటింగ్ పెట్టుర్రా. మీరు జర్నలిస్టులతో ఒక మీటింగ్ పెట్టుర్రి. మీరు ప్రజాభవన్కి పిలిస్తే ప్రజాభవన్కి వస్తా, మీరు సెక్రటరీకి పిలిస్తే సెక్రటరీకి వస్తా, మీరు రేవంత్ రెడ్డి గారి ఇంటికి పిలిస్తే రేవంత్ రెడ్డి గారి ఇంటికి వస్తా, మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాను. నేనైతే ఎందుకు నీళ్ళు ఆగినాయి అనేది గల్ల బట్టి అడుగుతా. జరుగుతున్న ఆత్మహత్యల గురించి, ఎండిపోతున్న చేన్ల గురించి, ఆగిపోయిన నీళ్ళ గురించి, ఎండిపోయిన చెరువుల గురించి, వీటి గురించి ఒక్కడ అడిగేటోళ్ళు లేడు. రారి ఆల్ పార్టీ మీటింగ్ అని వచ్చి మరి ఏంది? మీరు ఒక పని చేయాలి. ఇది బీజేపీ ఒక పెద్దన్న పాత్ర పోషించి ఏం చేయాలి? ఆల్ పార్టీ మీటింగ్ అని పెట్టి కాంగ్రెస్ వాళ్ళని పిలవాలి. ఆల్ పార్టీ మీటింగ్ అని పెట్టి అత్యవసర సమావేశం, ఎమర్జెన్సీ రోజులు వచ్చినాయి తెలంగాణలో, నీళ్లు దొరుకుతలేవు, పంటలు ఎండిపోయినాయి, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళని పిలవాలి. అప్పుడు బట్టి విక్రమార్క వస్తారా, ఉత్తమ్ కుమార్ వస్తారా, లేకపోతే జూపల్లి వస్తారా, లేకపోతే శ్రీధర్ బాబు వస్తారా తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకు. గీటి రావాలేందే. ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు ముఖ్యమా? ఉన్న ప్రాజెక్టులలో నీళ్లు నింపి చెరువులకు డంప్ చేసి ఆ భూగర్భ జలాలు పెంచడం ఇది ముఖ్యమా? ఇది టైంపాస్ వార్త కాదా? ఇది ప్రజలను మభ్యపెట్టే వార్త కాదు. ఇది డైవర్షన్ పాలిటిక్స్ సంబంధించి ఈ వార్త రాసుకోమని చెప్పినలేవు వెలుగు పేపర్కి. ప్రస్తుతం ఇష్యూ ఏంటిది? పొలాలు ఎండిపోతాయి, నీళ్లు వస్తలేవు, భూగర్భ జలాలు అడుగంటినాయి, బోర్లు వేసిన సుక్క నీరు వస్తలేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకొని అప్పుల పాలవుతున్నారు. ఇది ప్రజెంటు ఇష్యూ. ఇది కదా కరెంట్ ఇష్యూ. దీని మీద మాట్లాడకుండా భవిష్యత్ కాలం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? భవిష్యత్ కాలం గురించి మాట్లాడు, కానీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టవలసింది నువ్వు రైతు ఆత్మహత్యల మీద, ఎండిపోతున్న పంటల మీద.